సార్ సార్ మీరు రాకండి సార్ సార్ అక్కడే ఉండండి, నేనే వస్తున్నాను. మీరు రాకండి సార్, నేనే వస్తున్నాను. ఆగండి ఆగండి, నేను వస్తున్నా సార్. అరే మరేం పర్వాలేదు, ఇక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది సార్. నువ్వేం కంగారు పడకు, నేను వస్తానులే. బ్యాగ్ నన్ను పట్టుకోమంటారా? ఇటు ఇవ్వండి, నేను పట్టుకొస్తాను కదా. జాగ్రత్త సార్, జాగ్రత్త, చూసుకుని నడవండి, జాగ్రత్త. ఇటు ఇటు. రండి సార్. ఎవరు? వదులు, ఎవరు నువ్వు? వదులు సార్, 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 లేవండి సార్, సార్, లేవండి సార్, సార్. అసలు ఏమైంది ఇక్కడ? ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు? మా సార్ని వాడెవడో మాస్క్ వేసుకుని వచ్చి హత్య చేశాడు సార్. ఏంటి నువ్వు చెప్పేది? మా సార్ పేరు దేశ్నాథ్. దేశ్నాథ్ గారా? అంటే ఈయన ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్ కదా? అవునండి. ఇదిగో ఈ బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసి బయటకు వచ్చారు. ఇంతలోనే ఆ మాస్క్ అతను వచ్చి ఆ బ్యాగ్ తీసుకువెళ్ళిపోయాడు. ఆ షాక్ వల్లే మా సార్ చనిపోయారు. ఆ దోచుకెళ్లిన వ్యక్తి చూడ్డానికి ఎలా ఉంటాడు? సార్, అతను బ్లాక్ కలర్ షర్టు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు సార్. అతను కుర్రాడే సార్. చూడు, నువ్వు అతని ముఖం చూసావా? సార్, అతని ముఖానికి మాస్క్ ఉండడం వల్ల సరిగ్గా చూడలేకపోయాం. ఓకే, మాస్క్ ఎలా ఉంది? ఇక్కడి వరకే ఉందా లేక ముఖం అంతా కప్పుకొని ఉన్నాడా? అవును సార్, అతని ముఖమంతా ఉంది. అచ్చా. హలో, ఏసీపీ ప్రతిమన్ హియర్. ఎక్కడ? మై గాడ్. ఓ పని చేయండి, ఆ చుట్టుపక్కల ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడే ఉండమని చెప్పండి. మాకు ఐ విట్నెస్ కావాలి. ఎవరిని అక్కడి నుంచి వెళ్ళనివ్వద్దు. ఏమైంది సార్? ఇక్కడికి దగ్గరలో ఉన్న 2 బ్యాంకుల దగ్గర కూడా రాబరీ జరిగింది. ఏంటి? మరో 2 రాబరీ సార్? ఓ పని చేయండి, మీరిద్దరు వెంటనే అక్కడికి వెళ్ళండి. అభిజిత్, నువ్వు ఎస్పీ రోడ్ లో ఉన్న ఫస్ట్ నేషనల్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. జోసఫ్, నువ్వు చుంచులి నాకలో ఉన్న టుడేస్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. ఓకే సార్. అండ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ ఫ్రమ్ సిఐడి. రండి సార్. సార్ సార్, అంతా అయిపోయింది సార్, సర్వనాశనం అయిపోయాను సార్. నాకు మీరే దిక్కు సార్. అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటో కాస్త డీటెయిల్గా చెప్పండి. సార్ సార్, నా పేరు మోహన్ రావు. నేను బ్యాంకు నుండి 5 లక్షల రూపాయలు డ్రా చేసి తీసుకొస్తున్నాను. ఇంతలో వాడు ఎవడో వచ్చిన డబ్బులు లాక్కెళ్ళిపోయాడు సార్. సార్, నా పేరు రోహిత్ సార్. నేను యోగా టీచర్ చంద్ర గారి పర్సనల్ అసిస్టెంట్. నేను బ్యాంక్ నుంచి 10 లక్షల రూపాయలు డ్రా చేశాను. అంతలో వాడొచ్చి డబ్బంతా తీసుకెళ్ళిపోయాడు సార్. వాడి మొహం చూసావా నువ్వు? లేదు సార్, ఎందుకంటే వాడి మొహానికి అంతా మాస్క్ వేసుకున్నాడు సార్. మాస్కా? వాడి కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి, కానీ సార్ వాడి కళ్ళల్లో బెరికే లేదు సార్. కళ్ళు సురకత్తులు సార్. మీరు ఇంకా ఏమైనా చూసారా? ఇంకా ఏం చూస్తాను సార్, నా గుండె ఆగినంత పని అయింది. వాడి చేతిలో గన్ను ఉంది సార్, గన్ను. అంతేకాదు సార్, వాడు 2 సార్లు షూట్ చేశాడు. 2 సార్లా? గాల్లో షూట్ చేశాడు. దాంతో భయపడి నా బ్యాగ్ వాడికి ఇచ్చేసాను సార్. ఒకసారి నువ్వు వెళ్ళరా. సార్. అతను 2 సార్లు ఫైరింగ్ చేశాడు కదా? అవును సార్, 2 సార్లు షూట్ చేశాడు. ప్రణీత్,
సార్ ఇక్కడ ఏమైనా షెల్స్ కనిపించాయా? లేదు సార్, నేను ఎంత వెతికినా ఆ షెల్ కనిపించడం లేదు సార్. ఇదెలా వీలవుతుంది? ఫైర్ జరిగింది కానీ షెల్స్ లేవా? కొంపతి సతన్ దగ్గర రివాల్వర్ అయితే లేదు కదా? ప్రణీత్, సార్ జాగ్రత్తగా వెతుకో. ఆ షెల్స్ ఇక్కడే ఇక్కడ ఉంటాయి. ఓకే సార్. సర్లే, నువ్వు చెప్పు, ఇది ఎప్పుడు జరిగింది? సార్ సుమారు 10 గంటలు అవుతుంది. వాట్? మీరు చెప్పింది నిజమా? అవును సార్, 10కి సుమారుగా ఓ అరగంట అటుగాని ఇటుగానే అయ్యి ఉండొచ్చు సార్. 10 గంటల ప్రాంతంలోనా? అవునా? 10 o'clock. 15 నిమిషాల్లో 3 దొంగతనాలా? 15 నిమిషాల్లో? ఇదంతా ఏదైనా గ్యాంగ్ పనా లేక? సార్ అందరూ చెప్తున్న దాన్ని బట్టి ఇదంతా ఒక్కడే చేశాడు. ఇందులో మరో విషయం ఏంటంటే ఈ 3 బ్యాంకులు దాదాపుగా దగ్గరే ఉన్నాయి. అభిజిత్, ఆ బ్యాంకుల మధ్య దూరం ఎక్కువ లేదు, ఓకే. కానీ ఆ వ్యక్తికి ఎలా తెలిసింది 3 బ్యాంకుల నుంచి 3 వ్యక్తులు డబ్బులు తీసుకొని వస్తున్నట్టుగా? సార్ నా ఉద్దేశంలో అయితే వీటిలో వర్క్ చేసే వాళ్ళే ఎవరో చేసినట్టున్నారు, కాబట్టి పగడ్బందీగా ప్లాన్ చేశారు. అభిజిత్, నువ్వు చెప్పినట్టు ఏదో ఒక బ్యాంకులో ఒక వ్యక్తి హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ మిగతా 3 బ్యాంకుల్లో కూడా హెల్ప్ చేశారంటే ఈ విషయం నాకెందుకో నమ్మబుద్ధి అవట్లేదు. జోసఫ్, అసలు విషయం ఏంటంటే చాలా మంది బ్యాంకు నుంచి క్యాష్ విత్డ్రా చేశారు. వాళ్ళ మీద అటాక్ జరగలేదు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ క్యాష్ ఉందో తెలుసుకుని వాళ్ళ మీద మాత్రమే చాకచక్యంగా అటాక్ చేయడం జరిగింది. అసలు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. ఎంతమంది హెల్ప్తో ఈ స్కెచ్ గీయించారు? సార్ 25 మంది ఆ దొంగను చూశారు సార్. వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను. వాళ్ళు చెప్పిందా బట్టే స్కెచ్ చేశాం సార్. సార్ వీడు బైక్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసాడంట. అవునా? దీని వెనకాల ఉన్నది ఎవరై ఉంటారో? 15 నిమిషాల్లో 3 దొంగతనాలు. పాత నేరస్తుడైతే కాదు కదా? మాస్క్ వేసుకొని మళ్ళీ దొంగతనాలు మొదలు పెట్టాడేమో. సార్ ఒకవేళ వీడు జానేమో. వాట్? మధ్యలో వీడెవడు? అదే సార్, నేను 3 నిమిషాల్లో 3 కిలోమీటర్లు వెళ్తానని చెప్తాడే తనే. ఓ హిందీ సినిమాలో సార్. అంతెందుకు, మగధీర సినిమాలో చరణ్ కూడా డ్రైవ్ చేస్తాడుగా. ఇంతకీ నువ్వు ఫిలిం చూడటానికి ఎప్పుడు వెళ్ళావు? సినిమా చూసేంత టైం కూడా ఉందా నీకు? సార్ అది ఆ హిందీ మూవీ బాగుందని మా ఫ్రెండ్ తీసుకెళ్ళి చూపించాడు సార్ నాకు. ఇక మగధీర సినిమా సంగతి అంటారా, మా ఆవిడ అడిగిందని చూపించాను. సినిమా సూపర్. మళ్ళీ వైఫ్ గురించి? సో ప్రణీత్ ప్రామిస్ చేశాడు కదా బ్యూరోలో రోజుకు ఒకసారి మాత్రమే తన వైఫ్ గురించి మాట్లాడతానని. ప్రణీత్, ఇంకా ఎన్నిసార్లు నీ భార్య పేరు చెప్తావు? సార్ ఇప్పటికీ 5 సార్లు. ప్రణీత్ సార్ వీళ్ళిద్దరికి పెళ్ళైతే తెలుస్తుంది సార్ హోమ్ మినిస్టర్ పవర్ ఏంటో. మనం టీవీ లాంటి వాళ్ళం అయితే రిమోట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. 1 minute జోసఫ్, 1 minute. ఒకసారి ఆపు. జోసఫ్, ఆ నంబర్ ప్లేట్ మీద జూమ్ చేయి. ఈగల్. ఆ నంబర్ ప్లేట్ మీద ఉన్న ఈగల్ ఉందే, దాన్ని ఎంతమంది చూశారు? సార్ అందరూ చూశారు. సార్ ఈ నెంబర్ ప్లేట్ని కనుక మనం న్యూస్ ఛానల్లో చూపించగలిగితే వీడు బైక్ తీసుకుని ఎప్పుడు బయటకు వచ్చినా అందరూ కనుక్కునే ఛాన్స్ ఉంటుంది. సిటీలో ఒకే రోజు 3 బ్యాంకుల వద్ద దొంగతనం జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏడీ వాళ్ళు మాత్రం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, త్వరలోనే ఆ దొంగని పట్టుకుంటామని చెప్పారు. అది కాదే గీత, నేను 100% లో సినిమా చూసానే, ఎంత ఫన్నీగా ఉందో. ఈ మూవీలో చేయ యాక్టింగ్ సూపర్. హే గీత, గీత, నేను వాడిని చూశాను. అదే టీవీలో చూపించాడు కదా, ఈగల్ లోగో ఉన్న బైక్. సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. వాడిని ఫాలో అవుతున్నాను, పెట్టే.
హే గీత, ఖచ్చితంగా వాడే వీడు. ఛ, మిస్ అయిపోయాడే. సిఐడి వాళ్ళకి ఫోన్ చేద్దాం. హలో సిఐడి సార్, నా పేరు సునైనా, కాందివెల్లి నుంచి. సార్ మీరు ఆ ఈగల్ లోగో ఉన్న బైక్ని చూపించారు కదా, ఆ బైక్ని నేను ఇప్పుడు కాందివెల్లి రోడ్డు మీద చూశాను సార్. నిజం సార్. అవును సార్. తను యాక్చువల్లీ ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నాడు సార్. లేదు సార్, నేను తన ముఖం అయితే సరిగ్గా చూడలేకపోయాను సార్, బట్ ఫాలో అయ్యాను సార్. తను నేను వెతుకుతున్నాను సార్, కానీ కనిపించట్లేదు ఎక్కడ. కానీ సార్, నాకు తెలిసి ఖచ్చితంగా వాడే ఆ దొంగ ఉంటాడు సార్. సార్, నేను ఇప్పుడు కాందివెల్లి ఈస్ట్ రోజ్ రెస్టారెంట్ బిల్డింగ్ కింద ఉన్నాను సార్. వస్తున్నారా సార్? ఓకే సార్, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. A square B square టామ్ అండ్ జెర్రీ. మాకు ఫోన్ చేసింది మీరేనా? సార్, నేనే సునైనా. తను ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయాడు సార్. ఈ బిల్డింగ్ లోకా? అవును సార్. బిల్డింగ్ అన్ని వైపుల నుంచి రౌండ్ అప్ చేయండి, ఏ ఒక్కరూ పారిపోవడానికి వీల్లేదు. సార్ సార్, అదిగో సార్. అడుగు, పారిపోతున్నాడు సార్. వాడెక్కడికి పారిపోవడానికి వీల్లేదు. జోసఫ్, త్వరగా వెళ్ళి పట్టుకో. అభిజిత్, త్వరగా వెళ్ళు. సార్, వాడు స్పైడర్ మ్యాన్ లా అలా దూకుతున్నాడేంటి సార్? జోసఫ్ సార్, నువ్వు వెళ్ళు. వీడు కొంచెంలో మిస్ అయ్యాడు. జోసఫ్, ఏమైంది? సార్, ఈ మాస్క్ దొరికింది సార్. మాస్కా? మేము సిఐడి వాళ్ళం. చూడండి, ఈ మాస్క్ని మీ షాప్లో కొన్నారేమో, ఒకసారి చూసి చెప్పండి. మీరు ఈ మాస్క్ను గుర్తుపట్టారా? లేదు సార్, ఇలాంటి మాస్కులు అన్ని షాపుల్లోనూ దొరకవు సార్. దీన్ని చూస్తుంటే ఎవరో ఆర్డర్ ఇచ్చి తయారు చేయించినట్లున్నారు. ఆ విషయం మీరెలా చెప్పగలరు? దీని కర్వ్స్ చూడండి ఒకసారి. ఆ వ్యక్తి ముఖాన్ని బట్టి దీన్ని తయారు చేశారు. కావచ్చు, దీన్ని ఎవరు తయారు చేశారంటో మీకు తెలిసి ఉంటుందిగా. సార్, ఆ విషయం చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఇలాంటివి తయారు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడెవడో సూపర్ హీరో నెంబర్ 2లా ఉన్నాడు. ఎలా ఉన్నాను నేను? అచ్చు రితిక్ రోషన్లా. క్రిషా, ఆ విషయం నాకు తెలుసు అనుకో, కానీ సార్, ఇది సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు. నాకేమనిపిస్తుందంటే వాడు పక్కా ప్లాన్తో ఈ మాస్క్ తయారు చేయించుకుని ఉంటాడు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ ప్రణీత్. ఫైబర్తో తయారు చేయబడ్డ ఈ మాస్క్ ఎవరు కావాలని స్పెషల్గా తయారు చేసినట్టున్నారు. ఇదేంటి? దీనిపైన ఏదో రాసుంది చూడండి సార్. ఏది?
3 లెటర్స్ ఉన్నాయి. TBH. TBH. TBH? సార్ ఈ కోడ్తో దాన్ని ఎవరు తయారు చేశారేంటో కనుక్కోవచ్చు అనుకుంటా. మనకి వీడి దొరికితే చాలు, ఆ దొంగ దొరికినట్టే. మరైతే ఇంకా ఆలస్యం ఎందుకు? చూడండి, వి ఆర్ ఫ్రమ్ సిఐడి. ఈ మాస్క్ మీరే తయారు చేశారా? ఇది నేనే తయారు చేశాను. దీన్ని ఆర్డర్ ఇచ్చిన అతను ఎలా ఉంటాడు? తను చూడ్డానికి చాలా పొడవుగా ఉన్నాడు. తన జుట్టు కూడా పొడవే, గడ్డం మీసం కూడా ఎక్కువే. గడ్డం మీసాలున్నాయా? అతని పేరేమిటో చెప్పు. సార్, ఆ డీటెయిల్స్ ఏమీ మేము అడగలేదు. ఇదేమీ గోల్డ్ షాప్ కాదుగా రిసీట్ ఇవ్వడానికి. కనీసం నీకు అతని అడ్రస్ అయినా తెలిసే ఉండాలి కదా. సార్, అతని పేరే మేము తెలుసుకోలేనప్పుడు అడ్రస్ ఎలా కనుక్కోగలం? యాక్చువల్లీ కస్టమర్లు ఆర్డర్ ఇవ్వడానికి వస్తారు. మేము ఒక డేట్ ఫిక్స్ చేసి చెప్తాము, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అతను ఈరోజు ఇక్కడికి వస్తాడు. రాబోతున్నాడా? అవును సార్, అతను 2 మాస్కులు తయారు చేయమని మాకు ఆర్డర్ ఇచ్చాడు. తనకు సంబంధించిన మాస్క్ ఒకటి ఇక్కడే ఉంది. జస్ట్ తను ఇప్పుడే ఫోన్ చేసి డెలివరీ తీసుకోవడానికి వస్తున్నానని చెప్పాడు. ఖచ్చితంగా వస్తాడా? వస్తాడు సార్, ఎందుకంటే అతని మాస్క్ నా దగ్గరే ఉందిగా. ఎక్కడుందా మాస్క్? సార్, అది ఆ కబోర్డ్లో ఉంది. ఆ మాస్క్ ఒకసారి చూద్దాం, పద. రండి సార్. సార్, ఏంటి? మాస్క్ కనిపించట్లేదు. మాస్క్ లేదా? ఒకవేళ తన ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడేమో. ఏంటి, నీకు తెలియకుండా తీసుకెళ్ళాడా? ఏసీపీ ప్రద్యుమన్ హియర్. వాట్? ఏసీపీ గారు, సార్ సిటీలో దొంగతనాలు జరుగుతున్న దొంగలు పట్టుకోలేకపోయారు. ఇది మీ అసమర్థత? చూడండి, ఇంకా మా ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఓకే, వాళ్ళని పట్టుకోవాలంటే ముందు మీరు మమ్మల్ని వదలండి ప్లీజ్. ఎవరి డబ్బు దొంగతనం జరిగింది? నావే సార్. ఇలా రండి. ఎవరా వ్యక్తి? నువ్వు అతన్ని చూసావా? చూసాను సార్. అదే సార్, అతను మాస్క్ వేసుకుని ఉన్నాడు. మాస్క్ తో ఉన్నాడా? అభిజిత్, జోసఫ్, ఓ పని చేయండి, ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి. సార్, త్వరగా వెళ్ళండి. మొహానికి మాస్క్ ఉంది. సార్, అతను మాస్క్ వేసుకున్నాడు. మాస్క్ తో ఉన్నాడు. తను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. అంతేగా సార్, తన బైక్ వెనకాల ఈగల్ లోగో కూడా కనిపించింది నాకు. నో సార్. అభిజిత్, ఆ ఈగల్ మార్క్ కూడా లేదంటే మనం అతన్ని ట్రేస్ చేస్తున్న విషయం అతనికి తెలిసిపోయినట్టుంది. సార్, బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో క్యాష్ విత్డ్రా చేస్తున్నారు అన్న విషయం వాడికి ఎలా తెలుస్తుందో ఏంటో చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్. సార్, ఏదో తిరగాసింది. ఈ 4 బ్యాంకుల్లో ఒకేలా జరిగింది. డబ్బు డ్రా చేసుకుని బయటికి రాగానే దొంగతనం జరిగింది. సార్, ఎవరో ఆ దొంగకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీనికి ఆన్సర్ నాకు తెలిసిందే. ఈ బ్యాంకులన్నీ వేరువేరు బ్యాంకులు, వీటి ప్రొసీజర్స్ కూడా వేరువేరు. ఇంకా చెప్పాలంటే మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు వీళ్ళందరూ కూడా వేరువేరు. సార్, ఎలాగో అదంతా కామన్ కదా సార్. కానీ ఒక్క విషయం కామన్గా ఉంది అన్ని బ్యాంకుల్లోనూ. ఏంటి సార్ అది? టెలిఫోన్. ఎవరో అన్నోన్ పర్సన్ అన్ని బ్యాంకుల ఫోన్లను ట్రాప్ చేస్తూ ఉన్నాడు. యువర్ రైట్ సార్, ఆ ఛాన్స్ ఉంది. అవును, భారీ ఎత్తున క్యాష్ విత్డ్రా చేయాలంటే మేనేజర్కి ఫోన్ చేయాల్సిందేగా. అంటే సార్, ఆ మేనేజర్ ఫోన్ ని ఆ దొంగ ట్రాప్ చేసి ఉంటాడా సార్? ఈ బిల్డింగ్ జంక్షన్ బాక్స్ చెక్ చేద్దాం. ప్రణీత్ సార్. జాగ్రత్తగా ఓపెన్ చేసి చూడు. ఎస్ సార్. సార్, ఎక్కడి నుండే ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఓ, ఆ మాటలన్నీ వింటున్నది ఇక్కడి నుంచేనన్నమాట. సార్, ఈ బాక్స్ అందరూ ఓపెన్ చేయలేరు సార్. ఎవరో ఇంజనీర్ అయి ఉంటాడు, అందుకే దీన్ని ఈజీగా ఓపెన్ చేశాడు. సార్, అతను ఇంత చాకచక్యంగా ఇలాంటి పనులు చేయగలుగుతున్నాడంటే చాలా ఇంటెలిజెంట్ సార్. దీంతోనే మనం అతన్ని పట్టుకుందాం. ఏయ్, ఆగు. ఏయ్, ఏయ్, సూట్కేస్ ఇవ్వు.
లేదంటే చంపేస్తాను. ప్లీజ్ ఎవరన్నా కాపాడండి. ఇవ్వు. ఏ ఆగు. ఆగు. రేయ్, చూడుకో. జై కదిలావో బుర్ర పుచ్చకాయలా పేలిపోతుంది, అర్థమైందా? ఈ మాస్క్ తో జనాలకు దడ పుట్టిస్తున్నావు కదా, దాని వెనకాల ఉన్న అసలు రూపం చూపించు. మాస్క్ తే. ఎక్స్ట్రా చేయకుండా మాస్క్ ఓపెన్ చేయి. ఓపెన్ ద మాస్క్. అరే, ఇతను ఆ వ్యక్తి కాదు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు మీకేం కావాలి? అడగాల్సింది మేము, అర్థమైందా? సార్ నా పేరు హరి, నేను ఒక యాక్టర్ని. యాక్టర్ అయితే దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు చెప్పు. దొంగతనమా? లేదు సార్, ఆ సీన్లో నేను నటిస్తున్నాను అంతే. ఆ స్క్రిప్ట్లో ఉన్నట్టు మా డైరెక్టర్ చేయమన్నాడు, చేస్తున్నాను అంతే. ఏంటి నువ్వు అనేది? ఇదంతా షూటింగా? అవును సార్. ఇది షూటింగా? రాబరీ సీనా? కెమెరాస్ ఎక్కడ? కెమెరాస్ ఎక్కడ? ఎక్కడో చెప్పు. సార్ యాక్చువల్లీ మా డైరెక్టర్ గారు నాకు స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారు, అంతలోనే మీరు వచ్చారు. మా డైరెక్టర్ గారు కెమెరాతో పాటు ఆ వ్యాన్లో ఉన్నారు సార్. ఎక్కడ? ఎక్కడున్నాడు? అదిగోండి సార్, ఆ వ్యాన్లో ఉన్నారు. అరే ప్రణీత్, గట్టిగా పట్టుకో, త్వరగా అంబులెన్స్ కు ఫోన్ చేయండి. అభిజిత్, జోసఫ్, వెళ్ళి వాడిని పట్టుకోండి. ఈసారి మిస్ అవ్వడానికి వీల్లేదు. అరే మళ్ళీ తప్పించుకున్నాడు. డాక్టర్ గారు, ఇతను ఎలాగైనా బ్రతకాలి. నా ప్రయత్నం నేను చేస్తాను సార్. ఆ దొంగను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఇతను మాత్రమే. ఇతను ఎలాగైనా బ్రతికించండి. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఎలాగైనా ఇతను బ్రతకాలి. ఓ డాక్టర్గా నేను చేయాల్సింది చేస్తాను. నెమ్మదిగా. త్వరగా. ఐఎమ్ సారీ సార్, ఇతను బ్రతకడం చాలా కష్టం. మీరేమైనా అడగాలనుకుంటే ఇప్పుడు అడిగేసేయండి. చూడు బాబు, నీ చేత ఈ పని చేయించిన వాడిని నువ్వు చూసావా? చూశాను సార్. ఎవరతను? అతని పేరేమిటి చెప్పు. అతని పేరేంటో చెప్పు. పేరు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి సార్. నిన్న రాత్రి చెప్పు. నిన్న రాత్రి నా దగ్గరకు వచ్చాడు సార్. తర్వాత నువ్వు చాలా పెద్ద ఫిలిం స్టార్ అవుతావని నాతో అతను చెప్పాడు సార్. ఇంకా నేను ఒక సినిమా తీస్తున్నాను, నీకు దాంట్లో ఒక లీడ్ రోల్ ఇస్తానన్నాడు సార్. అవునా? ఎవరతను? అతని పేరేమిటి? అతని పేరు చెప్పు. నాకు అతని పేరు తెలీదు, కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఒక పేరున్న బైక్ రేసర్. అంతేకాదు అతను హీరో స్టంట్స్ చేస్తాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో బైక్ స్టంట్స్ చేస్తాడా? ఇంకా ఏమైంది చెప్పు. అరే డాక్టర్ గారు, త్వరగా ఇతనికి ఏమైందో చూడండి. మీరు తప్పుకోండి సార్. మనం ప్రణీత్ మాటను ఒప్పుకోక తప్పదు సార్. ఇక నుంచి తప్పకుండా వింటాను. ఈ రాబరీస్ చేస్తున్నవాడు సినిమాల్లో స్టంట్ మ్యాన్ అట. స్టంట్ మ్యానా? ఎస్ సార్. అవును సార్, తను బైక్ పై స్టంట్స్ చేస్తాడు. అంతేకాదు సార్, తను స్టంట్స్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. స్టంట్స్లో తనకు తానే సాటి సార్. అవునా? అతని పేరేమిటో తెలిసిందా? వాడి పేరు అర్జున్ అంట సార్. అర్జున్ చాలా మంచి బైక్ రైడర్. వీడికున్న టాలెంట్కి, తెలివికి, బైక్ నడిపే స్పీడ్కి 3 బ్యాంకులు ఏంటి సార్. ఏకంగా 5 బ్యాంకులు లూటీ చేయగలడు. ఓ, అది చూద్దాం పద. ఈయన గారు ఎక్కడ దొరుకుతారు? సార్, సిటీలో ఓ షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్లో ఉన్న డైరెక్టర్ ఇతనితో నేను వర్క్ చేశానని చెప్తున్నాడు. అవునా? రాహుల్, కడెట్, సూపర్.
చెప్పండి సార్, నాతో మీకేం సహాయం కావాలి? వీఆర్ ఫ్రమ్ సిఐడి. తెలుసు సార్, మా అసిస్టెంట్ నాకు ముందే చెప్పాడు. మీకేమైనా అర్జున్ అనే స్టంట్ మ్యాన్ తెలుసా? సార్, ఆ పేరుతో ఒక స్టంట్ మాస్టర్ ఉండేవాడు, కానీ ఇప్పుడు ఈ ఫీల్డ్లో లేడు. వర్క్ చేయట్లేదా? ఎందుకు? ఏం చెప్పగలను సార్, అలాంటి స్టంట్ మాస్టర్ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో లేడు, ఇక ముందు రాడు. తను బైక్ మీద ఫైట్స్ చేసినట్టు వేరెవరు కూడా అస్సలు చేయలేరు సార్. ఇప్పుడెందుకు చేయట్లేదు? సార్, కిందటి సంవత్సరం అతను సినిమా షూటింగ్లో ఒక అద్భుతమైన స్టంట్ చేశాడు. అంతేకాదు, ఆ స్టంట్కి అతనికి అవార్డు కూడా వచ్చింది. కానీ సార్, ఆ స్టంట్ చేస్తున్నప్పుడు తన చెయ్యి విరిగింది. ఆ తర్వాత అతను తన వృత్తిని మానేశాడు. మేము అడిగేది అతను ఎక్కడికి వెళ్ళాడు అని. ఇంకెక్కడ ఉంటాడు సార్? తను ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అతని ఇల్లు ఎక్కడా? సార్, నాకు తెలిసి అతనిప్పుడు రాంఝా అనే ఊర్లో ఉంటాడు. హౌస్ నెంబర్ 6, రాంఝా విలేజ్. అతను కనుక మీకు ఎదురు పడితే మేము అతని కోసం వెతుకుతున్నాం అని మాత్రం చెప్పకండి. జస్ట్ మాకు ఫోన్ చేస్తే చాలు. ఓకే? సరే సార్. ఇక్కడే అయి ఉంటుంది. హలో మేడం, ఆ? ఒక్క నిమిషం. వస్తున్నా. అర్జున్ వాళ్ళ ఇల్లు ఎక్కడో మీకు ఏమైనా తెలుసా? అర్జున్? అర్జున్, అదే తను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తాడు కదా. ఓ, మీరు అడిగేది ఆ అర్జున్ గురించా? ఆ కనిపించే రైట్ తీసుకొని కాస్త ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. చెప్పండి. మేము సిఐడి నుంచి వచ్చాం. ఇది బైక్ స్టంటులు చేసే అతని ఇల్లేనా? అవును, కానీ తను ఇప్పుడు ఇంట్లో లేడు సార్. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? సార్, అది ముందు మీరు ఇంట్లోకి రండి. రండి సార్, రండి. సార్, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? నో థ్యాంక్స్. ముందు అర్జున్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి. తను ఇంట్లో లేడు. 3 days బ్యాక్ గోవా వెళ్ళాడు. నిజమేనా? ఎందుకు వెళ్ళాడు? అక్కడేం చేస్తున్నాడు? ఆ దొంగతనం చేసిన డబ్బుతో అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడేమో సార్. దొంగతనం చేశాడా? మా అర్జున్? ఎవరు డబ్బులు? అబ్బా, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయంట. అలా ఉంది నువ్వు అడిగేది. పైన ఏముంది? అర్జున్ రూమ్ ఉందండి పైన. ఆ రూమ్ మేము చెక్ చేయాలి. పద చూపించు. సరే మేడం, మీ డౌట్స్ మీకుంటాయి కదా, చెక్ చేసుకోండి. కానీ పద పద, త్వరగా చూపించు. రండి మేడం. ఈ రూమ్కు తాళం వేసింది. దీనికి ఎక్కడుంది? సార్, దానికి అర్జున్ దగ్గర ఉంటుంది. రెండో కీ ఉండే ఉంటుందిగా. ఉంది, కానీ సర్లే, మేము డోర్ బద్దలు కొట్టి చూస్తాం. వద్దు సార్, వద్దు. నేను తీసుకొస్తాను సార్, నేను తీసుకొస్తా. త్వరగా.
మాస్క్. సార్ ఖచ్చితంగా అర్జునే ఆ దొంగ అయి ఉంటాడు. అతను దొంగతనాలు చేస్తాడని నీకు నిజంగా తెలీదా? లేదు సార్, అసలు నువ్వెవరు? నేను తన కజిన్ని. వాళ్ళ డాడీ సడన్గా చనిపోయారు, అందుకే తను గోవా వెళ్ళాడు. సరే అయితే పద, అక్కడ ఎక్కడ దొరుకుతాడో త్వరగా చెప్పు. మనీషా, ప్రణీత్, గోవా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. Yes, sir. తను చూడ్డానికి చాలా పొడవుగా ఉన్నాడు. తన జుట్టు కూడా పొడవే, గడ్డం మీసం కూడా ఎక్కువే. 1 minute. మనీషా, ప్రణీత్, మీరు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి, నేను ఇటు నుంచి వస్తాను. కానీ అసలు ఏమైంది సార్? త్వరగా చెప్పించేయండి, వెళ్ళండి. హలో బాస్. ఆగు! ఆగుతావా, కాల్చమంటావా? ఎప్పటికీ పరిగెత్తకుండా చేస్తాను. ఆగు! ఆగు, కదరా ఉంటే కాల్ చేస్తాను. ఓయ్ ఆగు, నిన్నే. ఆగు. నన్ను ఏం చేయమంటారు సార్? ఇండస్ట్రీలో అందరూ నన్ను మర్చిపోయారు. ప్రాణాలకు తెగించి మరీ స్టంట్లు చేసేవాడిని, అయినా మర్చిపోయారు అందరూ. చిన్న చిన్న ఆర్టిస్ట్ని పెద్ద పెద్ద యాక్షన్ హీరోలు చేశా, అయినా నన్ను పక్కన పెట్టేశారు. రియల్గా నేనే హీరోను సార్. జనాలంతా ఇప్పుడు నేను గుర్తుపెట్టుకుంటారు, అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఓ దొంగగా నిన్నందరూ గుర్తుపెట్టుకుంటారు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.